హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజైతే నల్లేరు కాడతో పచ్చడి చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో చూపిస్తాను, వచ్చేయండి. నేనైతే ఈ నల్లేరు కాడలనైతే టెర్రస్ గార్డెన్‌లో అయితే పెంచుకున్నానండి. నేను ఇది పెట్టి ఒక 5 మంత్స్ అవుతుందండి. ఇప్పుడైతే ఇంకా పచ్చడి చేద్దాం అన్నట్టుగా మొత్తం అయితే కట్ చేసుకొని వచ్చేసానండి. ఈ నల్లేరు కాడలు క్లీన్ చేసినప్పుడైతే చేతులకైతే ఆయిల్ రాసుకుని, లేదు అంటే మనం కిచెన్‌లో హ్యాండ్ గ్లౌజెస్ వాడతాం కదండీ! అవైనా యూజ్ చేసుకొని ఇవైతే మనమైతే ఇలా అయితే క్లీన్ చేసుకోవాలండి. ఈ నల్లేరు కాడలు పైనున్న లేయర్ మనం పట్టుకున్నప్పుడు ఏం కాదు గానీ, లోపల ఒక జిగురు లాంటిది ఉంటది కదండీ! ఆ జిగురు వల్లే మనకైతే హ్యాండ్స్ అయితే దురదనేది వస్తదండి. నేనైతే ఈ నల్లేరు కాళ్ళతోటి ఇలా పచ్చడి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇది ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు తెలీదు. సో, దానివల్ల నేనైతే కొంచెం ఆయిల్ తక్కువగా రాసుకొని అయితే క్లీన్ చేసుకున్నానండి. అప్పుడేమైందంటే నా ఫింగర్స్ అన్నీ కూడా చాలా మంటొచ్చినియనమాట. ఎలా అంటే మనం వేడిగా ఉన్న గిన్నె పట్టుకుంటే మన ఫింగర్స్ ఎలాగైతే రెడ్‌గా అయిపోయి మంట వస్తదో, నా ఫింగర్స్ అయితే ఒక 2 డేస్ అయితే నేను అలా సఫర్ అయ్యానండి. సో, అందుకే మీకైతే ఇదంతా చెప్తున్నానండి. సో, జాగ్రత్తగా అయితే క్లీన్ చేసుకోండి. ఇంకా పచ్చడి విషయానికొస్తే నేను వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అయితే ఫ్రై చేసుకున్నానండి. అందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నానండి. సాల్ట్ వేసుకుని మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నానండి. అవి కొంచెం చల్లారిన తర్వాత నేనైతే మిక్సీ పట్టుకుంటాను. అలాగే ఈ నల్లేరు కాడలను కూడా నేను 3 టైమ్స్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి. నేను ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకున్న అదే కళాయిలో అయితే ఈ నల్లేరు కాడలను కూడా వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతదండి. ఈ నల్లేరు కాడల వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి కదండీ! ఇది పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా తినొచ్చు. ఈ నల్లేరు కాడలు 1 వీక్ ఒకసారి తీసుకుంటూ ఉండాలంటండి. అలా 1 వీక్ ఒకసారి తీసుకుంటూ ఉంటే కాళ్ళు నొప్పులున్న వాళ్ళకి, అలాగే ఆయాసంతో ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా మంచిగా పనిచేస్తదంటండి. బోన్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా అయితే ఉంటాయంటండి ఈ నల్లేరు కాడలు తినడం వల్ల. పచ్చడైతే రెడీ అయిపోయిందండి. నేను ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను కదా! ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ. అవి అయితే ముందు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నల్లేరు కాడలను కూడా వేసుకొని ఇలాగైతే మిక్సీ పట్టుకున్నానండి. లాస్ట్‌లో అయితే ఇంక ఈ విధంగా అయితే పోపు పెట్టేసుకున్నానండి. దీనికైతే పోపు పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేనైతే మా పిల్లల కోసం అయితే పోపు పెట్టానండి. పచ్చడి అవుట్‌లుక్ అయితే ఇదేనండి. కొంచెం ఆయిలీగా ఉంటే మా పిల్లలు ఈజీగా తింటారని నేనైతే పోపు పెట్టుకున్నానండి. ఇంక మా లక్కీ బాబు స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అయిపోయాడు. ఇంక నేనైతే నల్లేరు పచ్చడితోటైతే అన్నం తినిపిచ్చేస్తున్నానండి. ఓకే అండి. ఈ నల్లేరు కాడల పచ్చడి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందంది కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రియాన్సీ వ్లాగ్స్.